ఇక్కడ వచ్చేసి మిల్లెట్స్తో టిఫిన్స్ ఉంటాయి. మల్టీ మిల్లెట్ ఇడ్లీ, దోశ అండ్ ఉప్మా. ఆ ఉప్మా అంటే నేనైతే ఉప్మా అని పెట్టాను, కానీ ఇక్కడికి వచ్చే కస్టమర్స్ దాన్ని కిచిడి అంటారు, పొంగల్ అంటారు. ఓకే ఆ, ఓకే. అలా అలా ఉంటుంది. ఉప్మా అనేమో ఓన్లీ కొర్రలతో ఉంటుంది. ఇడ్లీ అండ్ దోశలు వచ్చేసి రాగి, జొన్నలు, సజ్జలు, కొర్రలు కలిపి ఇవి చేస్తాను. అండ్ ఇందులోనే మనం లిక్విడ్గా తీసుకోవచ్చు. రాగి జావా అని ఉంటుంది, అది కూడా సేమ్ రాగి రాగులు. జావలో ఏమైనా మిక్స్ చేస్తారా? అది మల్టీ, అది కూడా సేమ్ అది రాగి, కూడా జొన్నలు అండ్ సజ్జలు, కొర్రలు వాటితో తయారు చేస్తాం. అది కూడా ఇంట్లో వండేటప్పుడు అలా చేస్తాము. ఇక్కడికి వచ్చినాక అందులో బటర్ మిల్క్ అండ్ లెమన్ అండ్ పెప్పర్ అండ్ జీరా అలా కలిపిస్తాం. మొత్తానికి వచ్చేసరికి ఎవరికి అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి ఎలా కూడా అంటే హెల్త్కి హాని చేసేది ఏది కూడా ఉండదు, యాడ్ చేయాలి. ఓన్లీ మన హెల్త్ కి మంచిగా ఉండేది మాత్రమే. జీరా మంచిది, పెప్పర్ మంచిది, బటర్ మిల్క్ అండ్ లెమన్ రోజు తీసుకోవాలి అనేది మనకు తెలిసినది. తెలిసిన విషయమే. ఆ, అది అలా కొంచెం వాటిలో మిక్స్ చేసి ఇస్తాము. అండ్ రేట్స్ ఎలా ఉంటాయి? రీజనబుల్ గా ఉంటాయి, రేట్స్ ఎక్కువ ఉంటాయి? ఇక కస్టమర్స్ సాటిస్ఫై అయ్యి ఈ క్రౌడ్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఎంతమంది అంటే నచ్చకపోతే రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఇక్కడ. 90% డైలీ కూడా 90% రిపీటెడ్ కస్టమర్స్. కొత్తగా వచ్చే వాళ్ళు చాలా తక్కువ నాకు. కొత్తగా అంటే ఇక్కడ మొత్తం ఎక్కువ మంది ఎవరు వస్తుంటూ ఉంటారు? మాక్సిమం రిటైర్డ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, జడ్జెస్